సో ఆయన సంపాదించిన డబ్బులన్నీ లెక్కలు ఎవరు పెడతారు? మీరే. ఇద్దరు అంటున్నారు కానీ మెయిన్ అయితే ఈవిడే. అంతే కదా? 500 ఇటే 10 నువ్వు లెక్క పెట్టు, 200 ఇటే చిల్లర నువ్వు లెక్క పెట్టు. అలా ఉంటారు కదా. అస్సలు కాదు. సరే, టంగ్ ట్విస్టర్ చెప్తా, తర్వాత మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండి. పలుకుబడి ఉన్న పిల్లి పట్ట పగలే పులి పక్కకెళ్ళి పరేషాన్ చేసింది. పౌరుషం వచ్చిన పులి 11 గల్లీలు తిరిగించి పాలు తాగించింది. పలుకుబడి ఉన్న పిల్లి ఆగిపోయారే. ఆ రోజు రాత్రి అమావాస్య. పలుకుబడి ఉన్న పిల్లి పట్టపగలే పులి దగ్గరకు వెళ్లి పరేషాన్ చేసింది. పౌరుషం వచ్చిన పులి 11 గల్లీలు తిప్పించి పాలు తాగించింది. 11 గల్లీలు తిప్పి పట్టపగలే పాలు తాగిపించింది. పోన్లే, పట్టపగలే పాలు తాగించింది అంటారు. అంతే. మొత్తం కలిపి చెప్పండి ఇప్పుడు. సరే, మరి ఇలా మర్చిపోయినందుకు పనిష్మెంట్ ఏంటంటే ఈ రోజు మన థీమ్ సేల్స్, అమ్మకాలు. పట్టణాల్లో కళ్ళపేసుకోవడానికి పేడ దొరకట్లా. అవును. సో మనం పేడ సేల్ చేస్తున్నాం. మీరు సేల్స్ ఉమెన్. పేడమ్మా పేడ మొదలెట్టు. పేడమ్మా పేడ తీసుకోండి. నల్ల పేడ, ఎర్ర పేడ, తెల్ల పేడ. చెప్పండి. పేడమ్మా పేడ. పేడమ్మా పేడని ఇలా నుంచుంటావా? గంపేది, గంపలో పేడేది పెట్టే ఇక్కడ. ఓకే, వేసుకో. పేడమ్మా పేడ రండి తీసుకోవాలి. మా పేడ కొనడం వల్ల సువాసనలు వెదజల్లుతాయి. మీరు డైరెక్ట్ బర్రె దగ్గరికి వెళ్ళి పేడ తీసినట్టే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అమ్మో రండమ్మా రండి. మీరు రండి, మీరు బాగా అమ్మీలో ఉన్నారు. మీరు రండి. ఏం పేరు అక్క? సునీత. సునీత, రెడీ. కమాన్ సునీత అక్క, మన దగ్గర ఉన్న 100 కిలోల పేడ అమ్మేయాలి ఈ రోజు. 100 కిలోల పేడ ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉన్నదన్నా. మా బజార్ బర్లపెంట బజార్ అండి. ఎవరికైనా కావాలంటే మా అడ్రస్ బర్రెపెంట బజారు. ఆవు పేడ అండి, తీసుకుంటారండి. రండి. ఈమె కావాలంట. మేడం కావాలా? అమ్మే. ఎంత కావాలో చెప్పండి మేడం. ఎలా అమ్ముతున్నారమ్మా? కాస్ట్ ఏంటి? ఓన్లీ 100 రూపీస్ అండి ఒక ప్యాకెట్. ఆ ప్యాకెట్ లో ఎంత? ఆ ప్యాకెట్ లో ఎలా ఉంటది? వాసన చూపి, వాసన చూపి. వాసన చూడండి మేడం. ఓకే, కరెక్ట్ గా దేవుడి మీద ఒట్టేసి అన్ని నిజాలే చెప్పాలి. ఇప్పుడు దాకా మమ్మల్ని ఏమని తిట్టుకున్నారు చెప్పండి. ఏం తిట్టుకోలేకపోతే ఐరేంద్రని తిట్టుకున్నాను. ఐరేంద్రని తిట్టుకుందంట. నేను రోజు సీరియల్ చూస్తాను. అసలు చాలా కోపం వస్తుంది తన మీద. చాలా కోపం. అవును. నన్ను చూస్తే ఎలా కోపం వస్తుంది? నిన్ను చూస్తే కదా, ఐరేంద్రని చూస్తే కోపం. అదే ఐరేంద్రియ నేను కదా. ఎప్పుడైనా ఐరేంద్రని తీసుకెళ్లి సముద్రంలో వేసేయాలి, లేకపోతే చెరువులో తోసేయాలి అనిపించిందా? అలా ఏమనిపించలే కానీ దేని నుంచి అయినా తోసేయాలనిపించింది. సరే, దేని నుంచి అయినా తోసేయాలనిపించింది అంటే జాగ్రత్త అమ్మా. సూర్యాపేట బ్రిడ్జ్, ఏ బ్రిడ్జ్ మీద కనిపించాను నేను. అమ్మో, లేకపోతే సీరియల్ బాగుంది. అది లాస్ట్ లో ఈ పాయింట్ మాత్రం వేయాలి. చలో మొదలెడదాం. పలుకుబడి మీద ఉన్న పిల్లి పట్టపగలే పులిని పరేషాన్ చేసింది. పౌరుషం వచ్చిన పులి 11 గల్లీలు పరిగెత్తించి పాలు తాగించింది. అంత పెద్దదొద్దు, కొంచెం చిన్న చెప్పరా. మనం పని చేద్దాం. మీకు ఇష్టమైన హీరో ఎవరు? హీరోనా? నాని. నాని గురించి 3 క్వశ్చన్లు అడుగుతా. రైట్ ఆన్సర్ చెప్తే గిఫ్ట్, లేదంటే లేదు. ఓకే, ఇంత ఈజీయా? చాలా ఈజీ కదా. దేవుడు నీకు ఎంత మంచి మంచి ఇచ్చారా. నాని, సాయి పల్లవి కలిసి నటించిన 2 సినిమాల్లో ఒక సినిమా పేరు చెప్పండి చాలు. టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, టిక్ టిక్ 3. యువర్ థింకింగ్ రైట్. చాలా ఇష్టమైన అది కొంతమంది చదివే చదువు. ఎంసీఏ రైట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్. నాని ఫస్ట్ సినిమాలో హీరోయిన్ ఎవరు? అలా మొదలైంది ఈ సినిమా. 2 అక్షరాలతో ఉంటుంది పేరు. చాలా ఈజీ. అయన్నా నిత్య మీనన్ రైట్ ఆన్సర్. నాని వాళ్ళ అబ్బాయి పేరేంటి? అర్జున్. బాగా చెప్పారు సార్. రైట్ ఆన్సర్. మీ పేరేంటండి? రమ్య. ఓకే, రమ్య గారు బావగారి పేరేంటి? శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారిని మీరు ఎన్ని సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజా? ఏ సంవత్సరం? టక్కని డేట్ చెప్పాలి. 2004 మే. 13.
పెళ్లి చూపుల డేట్ అది? లేదండి పెళ్ళండి. పెళ్లి డేట్ కాదు, పెళ్లి చూపుల డేట్ కావాలి. పెళ్లి చూపులు ఇక్కడ బుక్ అయ్యారు ఆవిడ